అకరణీయ సంఖ్యల సంకలనం. పిల్లలు, ఈరోజు మనం అకరణీయ సంఖ్యల్ని ఎలా కూడాలో అంటే ఎలా సంకలనం చేయాలో నేర్చుకుందాం. పూర్ణ సంఖ్యలని ఎలా సంకలనం చేయాలో మనకి ఇంతకుముందే తెలుసు. అంటే 5 + 4 ఇలాగా. ముందుగా మనం సంఖ్యారేఖపై 5ను గుర్తించి ధన పూర్ణ సంఖ్యను కూడుతున్నాం కాబట్టి కుడివైపుకి మరి 4 స్థానాలు ముందుకు వెళితే 9 వస్తుంది. కాబట్టి 5 + 4 = 9. ఇప్పుడు గుర్తులు వేరువేరుగా ఉంటే ఏం జరుగుతుంది? ఉదాహరణకి 4 - 6ల కూడిక. మనం గరిష్ట పరమ మూల్యం కలిగిన సంఖ్య గుర్తుని తీసుకుంటాం. ఇక్కడ ఇది 6. -6 యొక్క పరమ మూల్యం 6. 6 > 4 కాబట్టి మొత్తానికి రుణ గుర్తు వస్తుంది. మరియు పరమ మూల్యాల వ్యవకలనం చేస్తే 6 - 4 = 2 కాబట్టి మొత్తం -2. దీనిని సంఖ్యారేఖపై పరిశీలిద్దాం. ముందుగా మనం 4ను గుర్తించి అక్కడి నుంచి ఎడమవైపుకి 6 స్థానాలు కదలాలి -6ని కూడడానికి. ఇప్పుడు 4 +−6 =−2. ఇదే పద్ధతిని అన్ని అకరణీయ సంఖ్యలకి వర్తింపచేయొచ్చు. ఒకే గుర్తులను కలిగి ఉంటే పరమ మూల్యాలను కూడతాం మరియు గుర్తు అదే ఉంటుంది. ఉదాహరణకి 1/3, 4/3 ఇలా అన్నమాట. గుర్తు ధనాత్మకం మరియు కేవలం సంఖ్యలని కూడతాం. 1/3 + 4/3 5/3. గుర్తులు వేరువేరుగా ఉంటే మనం గరిష్ట పరమ మూల్యం గల సంఖ్య యొక్క గుర్తుని తీసుకుంటాం మరియు పరమ మూల్యాల వ్యవకలనం చేస్తాం. ఉదాహరణకి -1/3 + 4/3. ఈ సంకలనంలో 4/3 గరిష్ట పరమ మూల్యాన్ని కలిగి ఉంది కాబట్టి మొత్తం ధనాత్మకం అవుతుంది. మరియు 4/3 - 1/3 3/3. లవహారాల్లో 3 కొట్టివేయబడుతుంది. తర్వాత ఇది 1 అవుతుంది కాబట్టి మొత్తం 1. ఒక ఉదాహరణ తీసుకుందాం. అమన్ 1/4 కిలోగ్రాముల యాపిల్ పళ్ళు మరియు 3/5 కిలోగ్రాముల బత్తాయిలు కొన్నాడనుకుందాం. ఎన్ని కిలోగ్రాముల పళ్ళు ఉన్నాయి? మొత్తం మనం 1/4 మరియు 3/5ని సంకలనం చేయాలి, కూడాలి. ఒకే గుర్తులున్నాయి కాబట్టి ధన గుర్తు వస్తుంది. కాబట్టి ఫలితం ధనాత్మకం. ఇక్కడ మనం 1/4 మరియు 3/5ని కూడాలి, కానీ ఇవి భిన్న హారాలను కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని కూడడానికి ఉమ్మడి హారం వచ్చేట్టుగా చేయాలి. దీనికోసం మనం హారాల కసాగు కనుక్కోవాలి. 4, 5ల కసాగు ఎంత? 20. కారణం ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి. మనం 1/4 యొక్క లవహారాలను 5తో గుణిస్తే మనకి 5/20 వస్తుంది. అలానే 3/5 యొక్క లవహారాలను 4తో గుణిస్తే మనకి 12/20 వస్తుంది. ఇప్పుడు హారాలు సమానం కాబట్టి లవాల్ని కూడతాం. 5 + 12 = 17. కాబట్టి 1/4 + 3/5 17/20. ఇప్పుడు రుణ అకరణీయ సంఖ్యని ధన అకరణీయ సంఖ్యతో కూడదాం, అంటే సంకలనం చేద్దాం. -3/5ని 1/4కి కూడదాం. 4, 5ల కసాగు 20. 1/4 యొక్క లవహారాలను 5తో గుణిస్తే మనకి 5/20 వస్తుంది. తర్వాత -3/5 యొక్క లవహారాలని 4తో గుణిస్తే మనకి -12/20 వస్తుంది. -12/20 యొక్క పరమమూల్యం 12/20 మరియు 5/20 యొక్క పరమమూల్యం 5/20. కాబట్టి 1/4 + -3/5 5/20 ± 12/20కి సమానం అవుతుంది. ఇప్పుడు ఏది గరిష్ట పరమ మూల్యాన్ని కలిగి ఉంది? 12/20 > 5/20. కాబట్టి మొత్తం రుణాత్మకం అవుతుంది. ఇప్పుడు పరమ మూల్యాల వ్యవకలనం చేద్దాం. 12/20 - 5/20 7/20. కాబట్టి మొత్తం -7/20 అవుతుంది. మరి రెండు రుణ సంఖ్యల సంకలనం గురించి ఏమిటి? ఉదాహరణకి -3/5 మరియు -3/10 రెండు రుణ గుర్తులను కలిగి ఉన్నాయి కాబట్టి మొత్తం రుణాత్మకం అవుతుంది. ఇప్పుడు మనం వీటిని కూడదాం. 5 మరియు 10ల కాసాగు 10. -3/5 యొక్క లవహారాలని 2తో గుణిస్తే మనకి -6/10 వస్తుంది. ఇప్పుడు వాటి పరమ మూల్యాలని సంకలనం చేద్దాం. 6/10 + 3/10 9/10 మరియు రుణ గుర్తును ఉంచాలి కాబట్టి మొత్తం -9/10 అవుతుంది. కాబట్టి అకరణీయ సంఖ్యల్ని సంకలనం చేసేటప్పుడు ఒకే గుర్తు ఉంటే
వాటి పరమ మూల్యాలని కూడతాం. ఉదాహరణకి 1/5 + 3/5 = 4/5. పరమ మూల్యాలను కూడతాం మరియు మనకి అదే గుర్తు ఉంటుంది. గుర్తులు వేరువేరుగా ఉంటే మరియు కనిష్ట పరమ మూల్యం గల సంఖ్యని గరిష్ట పరమ మూల్యం గల సంఖ్య నుంచి తీసేస్తాం. ఉదాహరణకి -1/4 + 3/4 లాగా. -1/4 యొక్క పరమ మూల్యం ఎంత? 1/4. మరి 3/4 ఈజ్ గ్రేటర్ దాన్ 1/4. కాబట్టి 3/4 గరిష్ట పరమ మూల్యాన్ని కలిగి ఉంది. కాబట్టి మొత్తం ధనాత్మకం. 3 - 1 = 2. కాబట్టి మొత్తం 2/4 లేదా 1/2. మరియు లవహారాలు రెండింటినీ 2తో భాగించి దీన్ని ప్రామాణిక రూపంలోకి మారిస్తే మనకి 1/2 వస్తుంది. ఇది ఈ పాఠం విషయాలు. సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం.